దారపల్లి ధ్యానయజ్ఞం 3కి బుద్ధ జయంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈ 3 days మనము బుద్ధ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ సెషన్లో మనము బుద్ధుడి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఆధ్యాత్మికాన్ని మనము డివైడ్ చేయాలనుకుంటే ఎలాగైతే కాలాన్ని మనం డివైడ్ చేస్తామో క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పి మనము ఆధ్యాత్మికాన్ని కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే బుద్ధుడి కంటే ముందు, బుద్ధుడి తర్వాత అని స్పిరిచువాలిటీని మనం డివైడ్ చేయొచ్చు. ఎందుకు డివైడ్ చేయొచ్చు అంటే మనకి పురాతన భారతదేశంలో పరమశివుడి నుంచి ఒక ఆధ్యాత్మిక పరంపర అనేది మొదలైంది భారతదేశంలో. అందుకే ఆయన ఆదియోగి అంటారు. తర్వాత ఆయనని విశ్వంలో మొట్టమొదటి ధ్యానయోగి అని అంటారు. దాని తర్వాత మనకి సప్తర్షులు వచ్చారు. ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారు కదా, కశ్యప మహర్షి, జమదగ్ని, ఆత్రి మహాముని, భరద్వాజ, వశిష్ఠుడు, విశ్వామిత్ర, వీళ్ళని మనం ఏమంటాం? సప్తర్షులు అని అంటాం. అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఈ పరమశివుడి యొక్క పరంపరలో జ్ఞానాన్ని అందుకున్నటువంటి ఋషులు. వీళ్ళని మనము ఒక విధంగా చెప్పాలంటే ప్రమద గణాలని కూడా అంటారు. ప్రమద గణాలు అంటే ఫస్ట్ టైము మనకి జ్ఞానాన్ని అందుకున్నటువంటి వ్యక్తులు అన్నమాట, సప్తర్షులు. సో వీళ్ళ ద్వారా మనకి కొన్ని రకాల ధర్మగ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో అట్లా ఒక ఆధ్యాత్మిక పరంపర అనేది మొదలైంది భారతదేశంలో. అయితే ఒకప్పుడు ఆధ్యాత్మికం అనేది ఎలా ఉండేది భారతదేశంలో అంటే కేవలము ముక్తి, మోక్షము, జ్ఞానము, తపస్సు, సాధన ఇలా వెళ్ళిపోతూ ఉండేది. అంటే ఈ సంసార జీవితానికి, గృహస్థు ధర్మానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు భారతదేశంలో. అంటే ఆధ్యాత్మిక యాత్ర చేయాలంటే అన్నీ త్యజించి వెళ్ళిపోవాలా, అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి, అడవికి వెళ్ళాలా, తపస్సు చేయాలి, సాధన చేయాలి, ఇలా ఒక ధారణ భారతదేశంలో ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కానీ దాని తర్వాత ఏం జరిగింది అంటే కాలానుగుణంగా మనకి పతంజలి మహర్షి తర్వాత ఎంతోమంది మనకి జ్ఞానులు వచ్చారు, భక్తులు వచ్చారు, యోగులు వచ్చారు, మహర్షులు వచ్చారు, సత్పురుషులు వచ్చారు. ఒక్కొక్క ధారణలో ఒక్కొక్క విధంగా వాళ్ళు బోధించారు. అయితే ఇప్పుడు మనము చూస్తున్న ఈ సప్తర్షులు వీళ్ళంతా కూడా గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళే. వీళ్ళంతా కూడా మీకు తెలుసు కదా, సప్తర్షులు గృహస్థ ధర్మంలో ఉంటే అంటే సంసారంలో ఉండి నిర్వాణాన్ని అందుకున్న వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు సంసారాన్ని ఛేదించిన వాళ్ళు కాదు, సంసారంలో ఉంటూ సాధన చేస్తూ నిర్వాణాన్ని పొందిన వాళ్ళు. సో ఇట్లా ఒకప్పుడు భారతదేశంలో ఏంటంటే భక్తి ద్వారా, యోగం ద్వారా ఎక్కువగా సాధన చేసినటువంటి ఋషులు ఉన్నారు మనకి. భక్తి ద్వారా, నవవిధ భక్తి సూత్రాల ద్వారా, తర్వాత అష్టాంగ యోగా ద్వారా, సమాధి పదం ద్వారా వాళ్ళు ఎన్నో రకాల సాధనలు చేసి వాళ్ళు జ్ఞానాన్ని అందుకున్నారు. ఇప్పుడు మనకి యోగంలో కూడా చాలా రకాల యోగాలు ఉన్నాయి మనకి. అంటే అష్టాంగ యోగా కాకుండా మనకి తంత్రయోగం ఉంది, క్రియాయోగం ఉంది, హఠయోగం ఉంది, భక్తి యోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, సాంఖ్యయోగం ఉంది, తర్వాత సహజ యోగం ఉంది. మనకి రకరకాల యోగాలు ఉన్నాయి. తర్వాత మనకి కుండలిని యోగా ఉంది. ఎన్నో రకాల యోగాస్ ఉన్నాయి. బట్ ఎన్ని రకాల యోగాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ యోగం అంటే ఏంటి? కలయిక. దేనికి కలయిక అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ కలవడం. శరీరాన్ని, మనసుని, తర్వాత ఇంద్రియాలని, తర్వాత హృదయాన్ని, అన్నిటినీ ఒక లయంలోకి తీసుకొచ్చి, ఒక ఏకత్వంలోకి తీసుకొచ్చి ఇవన్నీ డిసపియర్ అయిపోయాక మనము ఒక స్థితిలో ఏకత్వంలోకి ప్రవేశించడాన్ని యోగం అంటారు. అంటే యోగం అంటే ఏంటంటే వన్నెస్, వన్ పాయింటెడ్నెస్, దీన్ని మనం యోగం అంటాం. సో ఒక కర్మ చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు మనం శరీరాన్ని, మనసుని, హృదయాన్ని లగ్నం చేసి ఆ పని చేస్తున్నప్పుడు అదేమైపోతుంది? అది కర్మయోగం అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే మనము
ఏదన్నా ఇంద్రియాల ద్వారా ఏదన్నా అనుభవాన్ని తీసుకుంటున్నప్పుడు, అంటే తింటున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు, శ్రవణం చేస్తున్నప్పుడు మనము శరీరాన్ని, మనసుని, ఆ ఇంద్రియాన్ని మనం ఒక లయంలోకి తీసుకొచ్చి మనం అది చేస్తుంటే దాన్ని ఏమంటారంటే శ్రవణతంత్ర యోగం అంటారు దాన్ని. తర్వాత ఒక వాసన చూస్తున్నప్పుడు, ఒక రుచి చూస్తున్నప్పుడు, అవునా, లేదా ఒకదాన్ని మనము శ్రద్ధగా ఇచ్చేస్తున్నప్పుడు దృష్టి తంత్ర యోగం, శ్రవణతంత్ర యోగం, స్వాదతంత్ర యోగం, గంధతంత్ర యోగం. అంటే ఈ పంచేంద్రియాలతో మనం చేస్తున్నటువంటి ఒక్కొక్క కర్మ మనం అందులో లీనమైపోయి మమేకమైపోయి చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని యోగం అన్నారు. అంటే ఎక్కడైతే మనల్ని మనం పూర్తిగా మర్చిపోయి మన మీద మనం పూర్తిగా ఒక నేను నాది అనేటటువంటి భావన లేకుండా ఎప్పుడు అయితే మనం పనిలో నిమగ్నమైపోయి తన్లీంత అంటారు దీన్ని, నిమగ్నమైపోయి చేసేటటువంటి ప్రతిదీ కూడా యోగమే. మీరు కర్మ చేస్తున్నప్పుడు కర్మ అలా చేస్తే మీరు కర్మయోగులు అయిపోతారు. ఇంద్రియాలతో మీరు అలా జీవిస్తున్నప్పుడు మీరు తంత్రయోగులు అయిపోతారు. తర్వాత ఎప్పుడైతే మనం శ్వాసతో అనుసంధానం అవుతామో, శ్వాస విజ్ఞానంతో అనుసంధానం అవుతామో అప్పుడు హఠయోగులు అయిపోతారు. ఇప్పుడు మనం చేసేటటువంటి ఆనాపానసతి టెక్నిక్ ఏదైతే ఉందో ఇది హఠయోగంలో భాగం. అంటే శ్వాసకి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నిక్ హఠయోగం అంటారు దాన్ని. అంటే మనం దీంట్లో ప్రాణాయామం వస్తుంది, మనకి రకరకాల శ్వాస ఆనాపానసతి వస్తుంది, తర్వాత విపස්සన వస్తుంది. అంటే శ్వాసతో అనుసంధానమై చేసేటటువంటి ప్రక్రియలన్నీ కూడా హఠయోగం అన్నారు. అండ్ తర్వాత భక్తితో, ప్రేమతో చేసేటటువంటి సాధన, అంటే ఒక మానవీయ కోణంలో చేసేటటువంటి సాధన ఏంటంటే అది భక్తి యోగం అన్నారు. భక్తిలో ఎన్ని సూత్రాలు ఉంటాయి? 9 భక్తి సూత్రాలు ఉంటాయి. ఏంటి? శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనము, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన. ఈ 9 రకాల సూత్రాలతో భక్తి యోగంలోకి ప్రవేశించవచ్చు. తర్వాత ఇంకొంచెం పైకెళ్తే జ్ఞానయోగం. జ్ఞానయోగంతో వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారంటే సత్యంతో, ధర్మంతో, శీలంతో వెళ్తారు. ఒక విధంగా చెప్పాలంటే బుద్ధుడి మార్గం అనేది జ్ఞానయోగం. బుద్ధుడు వెళ్ళిన మార్గం ఏంటి? జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంతో వెళ్ళే వాళ్ళు ఒక రీసెర్చ్ మైండ్తో ఉంటారు. రీసెర్చ్ మైండ్ ఏంటంటే సత్యాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తే తప్పించి వాళ్ళు నమ్మరు. ఎవరో చెప్తే గుడ్డిగా బ్లైండ్గా ఫాలో గారు. ప్రతిదీ వాళ్ళు ఒక ఎనలిటికల్గా పోతూ ఉంటారు. అంటే ఎనలిటికల్గా వెళ్ళడం అంటే ఏంటి అంటే ప్రతిదాన్ని పరిశోధించి, అన్వేషించి, ఒక రీసెర్చ్ చేసి, ఒక ఎనలిటికల్గా ఒక హైపోథెసిస్ తీసుకొని ఒక సత్యాన్ని కనుగొంటారు. వాళ్ళని మనం ఏమంటాము? ఋషి అంటాము. ఋషి అనే పదానికి అర్థం ఏంటి తెలుసా మీకు? మన మోడ్రన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే రీసెర్చ్ సైంటిస్ట్. ఋషి అనే పదానికి అర్థం ఏంటి? రీసెర్చ్ సైంటిస్ట్. అండ్ ముని అనే పదం ఉంది, ఇంకొక ముని అనే పదం ఉంది. ముని అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే శరీరం మీద, మనసు మీద, తర్వాత ఇంద్రియాల పైన, అదేవిధంగా ఈ ప్రకృతి పైన ఎవరైతే ఆధిపత్యాన్ని తీసుకొని, అంటే దాన్ని జయించి పరిపూర్ణమైనటువంటి మౌనంలోకి వెళ్ళిపోయి జ్ఞానోదయాన్ని ఎవరైతే అందుకుంటారో వాళ్ళు మునులు అని అంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, మౌనంలోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళని మనము మిస్టిక్స్ అని కూడా అంటాము. మిస్టిక్స్ అంటే ఎవరంటే రహస్యవాదులు అన్నట్టు. అండ్ ఇప్పటికీ మనకి హిమాలయాస్ లాంటి ఏరియాస్లలో కొంతమంది మిస్టిక్స్ ఉన్నారు. అంటే ఆధ్యాత్మికవాదులలో గురువులలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి బోధిసత్వ అంటారు, రెండవది అరిహంత అంటారు, మూడవది మిస్టిక్స్ ఉంటారు. ఈ మిస్టిక్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు భౌతిక ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. వాస్తవానికి వీళ్ళు హిమాలయాస్లో మనకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఔటర్ హిమాలయాస్ ఉంటాయి, తర్వాత ఇన్నర్ హిమాలయాస్ ఉంటాయి. ఈ ఔటర్ చాలామంది ఇప్పుడు ఇవాళ రేపు హిమాలయాస్ వెళ్ళొచ్చాం అంటారు. వీళ్ళంతా కూడా కేవలము ఔటర్ హిమాలయాస్ వరకే పోతారు, కానీ ఇన్నర్ హిమాలయాస్కి వెళ్ళరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా ప్యూరిటీ, చాలా పవిత్రత, అండ్ మన లోపల చాలా పోవాలి, చాలా పొగొట్టుకుంటే తప్పించి మనం ఆ స్థితికి మనం పోలేం. అండ్ నేను వెళ్ళొచ్చాను అక్కడికి. సో అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ మిస్టిక్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ ఫిజికల్ బాడీతో ఉండరు. వాళ్ళు ఫిజికల్ బాడీ ఉండదు, వాళ్ళకి ఎనర్జీ బాడీస్తో ఉంటారు. అక్కడ మామూలుగా ఒకవేళ మీరు సాహసం చేసి అక్కడ వెళ్ళి మనము చూద్దాము అని పోయినా మీకు అక్కడ కొండలు, గుట్టలు, లోయలే కనబడతాయి, కానీ వాళ్ళు కనబడరు.
ఎందుకు కనబడరు అంటే వాళ్ళని చూడాలంటే జ్ఞాననేత్రం కావాలి, మన లోపల ఆ ప్యూరిటీ రావాలి. ఇప్పుడు చాలామంది మహావతార్ బాబాజీ కేవ్స్కి అలా వెళ్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఆయన దర్శనం చేసుకున్నారా? అది కేవ్ ఆయన తపస్సు చేశాడట అని మాత్రమే చూసి వస్తారు, కానీ ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఇంకా ఆయన మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. కానీ మనము ఆ స్టాండర్డ్స్కి మనం వెళ్ళినప్పుడు, అంటే మన చైతన్య అనేది ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని చూడొచ్చు. దే ఆర్ దేర్, ఇంకా భూమి మీద ఉన్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళని ఏమంటామంటే భూమి మీద ఉండి, అంటే కొంతమంది టోటల్గా భూమిపై నుంచి వెళ్ళిపోయి ఒక డైమెన్షన్లో ఉండిపోయి భూమిని ప్రొటెక్ట్ చేసేటటువంటి మాస్టర్స్ కొంతమంది అయితే, హిమాలయాస్లో హిమాలయాస్లో వాళ్ళు అదృశ్యంగా ఉండి, సాదృశ్యంగా కాకుండా అదృశ్యంగా ఉండి ఈ భూమిని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక గురుమండలం అనేది భూమి మీద ఉంది. ఇంకా అది ఒక విధంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక వరం అని చెప్పుకోవాలి. అది కేవలం భారతదేశానికే కాదు, సో ప్రపంచవ్యాప్తంగా ఒక గిఫ్ట్ అది. వాళ్ళు మనకి కనబడరు కానీ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని ఏమంటాం మనం? మిస్టిక్స్ అంటాం. అంటే అదృశ్యంగా ఉండి ఒక శక్తి రూపంలో ఉండి, అంటే వాళ్ళు నాకు తెలిసి ఆనందమయ దేహంతో ఉంటారు. వాళ్ళు విజ్ఞానమయ దాటి ఆనందమయ దేహంతో ఉంటారు అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళకి స్పర్శ ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, రంగు ఉండదు, ఏది ఉండదు. ఉన్నారు అంటే ఉన్నారు, లేరంటే లేరు. వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. ఇప్పుడు గాలి ఉంది, మనం చూడలేం దాన్ని, కానీ ఆస్వాదిస్తాం. దాని స్పర్శ ద్వారా ఎయిర్ ఉంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళని చూడాలి అంటే మనం దర్శించవచ్చు, మన కళ్ళతో మనం చూడొచ్చు, కానీ ఆ స్టేట్కి మనం వెళ్ళాలి, ఆ స్థితికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం కూడా వాళ్ళని దర్శించవచ్చు. సో కాబట్టి ఆ ప్యూరిటీ మన లోపల ఎప్పుడైతే వస్తుందో మనకు అలాంటి వాళ్ళ దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే ఎవరైనా సరే, అది ఏ దేవుళ్ళు దేవతలైనా గురువులైనా, ఎవరైతే బాడీలో లేరో, శరీరంలో లేని వాళ్ళు, ఎవరైతే మనం అంటారు కదా వీళ్ళని చూసాం వాళ్ళని చూసామని, వాళ్ళు ఎప్పుడు కూడా శరీర రూపంలో రారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరైనా చనిపోయిన వాళ్ళు, ఎస్పెషల్లీ పరమపదించిన వాళ్ళు, గురువులు కానీ దేవుళ్ళు దేవతలు ఎవరైనా కానీ వాళ్ళు మీకు శరీరం రూపంలో కనిపించారంటే అది మీ మైండ్ ప్రొజెక్షన్. వాళ్ళు వస్తే ఎట్లా వస్తారంటే శక్తి రూపంలో వస్తారు. ఆ శక్తి రూపంలో దర్శనం ఇస్తేనే అది నిజం, లేకుంటే కాదు. అది మన మనసు మాయ. ఒక్కొక్క మహాపురుషుడికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క స్థితికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కొక్క కాన్షియస్నెస్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకి. మీలో ఉండేటటువంటి చేతన అనేది ఎంత హయ్యర్ స్టేట్కి రేజ్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళ దర్శనం జరుగుతూ ఉంటుంది. అది అందులో ఆ దర్శనం కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే మన లోపల ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు, ఆ పవిత్రత వచ్చినప్పుడు, మనము నేను నాది అనేటటువంటి అహంకారాన్ని పోగొట్టుకున్నప్పుడు, నిరహంకారంలో ఉన్నప్పుడు, నిరాకారంలో ఉన్నప్పుడు, మనం ఒక ఎంటీనెస్లో ఉన్నప్పుడు, ఒక శూన్య స్థితిలో ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళ దగ్గర మనము వాళ్ళ ప్రజెన్స్ మనము ఫీల్ అవ్వడం కాదు, రియల్లీ వీ విల్ విట్నెస్ విత్ అవర్ నేకెడ్ ఐస్. మనం దాన్ని చూడొచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా కానీ శక్తి రూపంలో వస్తారు ఎవరు వచ్చినా, ఎస్పెషల్లీ చనిపోయిన వాళ్ళు, బాడీలో లేని వాళ్ళు, కానీ వ్యక్తి రూపంలో రారు. వ్యక్తి రూపంలో వచ్చారు, కనిపిస్తున్నారు అంటే అది మీ ఊహ, కల్పన, అది మీ మనసు చేసినటువంటి మాయ. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మాయలో పడద్దు, ఎందుకంటే ఈ దర్శనాలు ఆ దర్శనాలు మనకి ఇంపార్టెంట్ కాదు. మనం ఫస్ట్ ప్యూరిటీలోకి రావడం మనకి ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ స్వయం యొక్క దర్శనం జరగాలి కదా, స్వయం సాక్షాత్కారం జరగాలి కదా, ఇతరుల సాక్షాత్కారం తర్వాత. ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, అండ్ తర్వాత మనలో ఉండేటటువంటి ఆ యొక్క సాక్షి చైతన్యాన్ని దర్శించడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దర్శనాలు ఈ దర్శనాల మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా స్వయం పైన దృష్టి పెట్టి, ఎవరైతే ఒక రీసెర్చ్ మైండ్తో ఒక ఋషిలాగా, ఒక మునిలాగా, ఒక తపస్విలాగా సాధన చేస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే జ్ఞానులు అంటాం. సో గౌతమ బుద్ధుడు కూడా ఆ కోవకి చెందినటువంటి ఒక వ్యక్తి. సో ఇంకా ఈయన చరిత్ర గురించి మనం చెప్పాలంటే బుద్ధుడు గురించి చాలా చెప్పుకోవచ్చు.
ఆయన ఒక ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు, స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు. ఎందుకంటారు స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్తే, ప్రతి విషయము అంటే శరీరం కానీ, మనసు కానీ, తర్వాత హృదయం కానీ, భావాలు కానీ, ఇమోషన్స్ కానీ, శరీరంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ అది అండ్ చలించేటటువంటి ప్రతి ఒక్క కణము, వీటన్నిటినీ కూడా ఆయన చాలా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మోడ్రన్ సైన్స్, అనాటమీ కానీ, మోడ్రన్ సైన్స్ కానీ, అండ్ తర్వాత ఈ మోడ్రన్ సైకాలజీ కానీ, ఇప్పుడు పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ కానీ, అండ్ ఈ ఆలయ విజ్ఞానం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఈ నేచర్ లాస్, ఇవి ఏవైతే ఉన్నాయో ఆయన దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఆల్రెడీ చెప్పేశారు దానికోసం. అంటే చాలా సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఆయన ఇవ్వడం జరిగింది. అందుకే ఆయన ఏమంటారంటే స్పిరిచువల్ సైంటిస్ట్ అంటారు, ధర్మం యొక్క వైజ్ఞానికుడు అని అంటారు. సో బుద్ధుడి మార్గం ఏంటి? బుద్ధుడి మార్గము ఆయన 3 మార్గాల్లో చెప్పారు. ఏంటంటే ఒకటి శీల, రెండవది సమాధి, మూడవది ప్రజ్ఞ. శీలం అంటే ఏంటి? పంచశీలాలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మనిషి భౌతిక ప్రపంచంలో ఎదగాలన్నా, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎదగాలన్నా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది లేకపోతే మనిషి ఎక్కడ ఎదగలేడు సరిగా. ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక విషయం చెప్తారు. మీరు తెలుసు కదా అందరికీ, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఒక విషయం చెప్తారు. ఏంటి అంటే, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. బట్ వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని అంటాడు ఆయన. అంటే ఆరోగ్యం పోయిందనుకోండి, కొంచెం కష్టపడితే తిరిగి సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే చింతించాల్సిన అవసరం లేదు, అది కూడా వచ్చేస్తుంది. కానీ క్యారెక్టర్ అనేది పోతే మీకు ఎన్ని ఉన్నా మీ లైఫ్ వేస్ట్ అని అంటాడు. క్యారెక్టర్ బిల్డింగే చాలా ఇంపార్టెంట్. అసలు మీరు సాధన చేస్తారా చెయ్యరా ఇవన్నీ మనం పక్కకు పెట్టేస్తే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న మనం తెలుసుకుందాం, నిన్న ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ శీల కమలం వికసించాలి నిన్న నైట్ చెప్పాను. ఎందుకంటే క్యారెక్టర్ బిల్డింగ్ మనిషికి ఎందుకు అవసరము? క్యారెక్టర్ని మనం ఎందుకు మెయింటైన్ చేయాలా అంటే, ఒక మనిషిలాగా పుట్టడం చాలా ఈజీ, కానీ మనిషిలాగా బ్రతకడం కష్టం. ఏంటి? మానవత్వంతో, ప్రేమతత్వంతో, కరుణతో. తర్వాత మనకు కూడా మానవత్వం, ప్రేమ, కరుణ లేదా అంటే ఉన్నాయి, కానీ మన దానికి కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అప్లై కదా. అన్కండిషనల్గా పోం కదా. మనం ప్రేమిస్తాము, మనకి ఇష్టమైతే ప్రేమిస్తాము, ఇష్టం లేని వాళ్ళని ద్వేషిస్తాం. అవునా? మనము హెల్ప్ చేస్తాము, మన వాళ్ళైతే చేస్తాం, వేరే వాళ్ళకి చెయ్యం. చేసేటప్పుడు కూడా వీళ్ళు మన వాళ్ళు అవునా కాదా అని చూసి చేస్తాం. అంటే మన మానవత్వానికి, మన ప్రేమకి, మన కరుణకి, మనలో ఉండే జాలి, దయకి, వీటన్నిటికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ ఎంతవరకు అయితే ఉంటాయో అది ఇంప్యూరిటీ అన్నట్టు. కండిషన్స్ ఉంటే ఏంటి? అది ఇంప్యూరిటీ, అది అపవిత్రమైనది. పవిత్రంగా ఉండే వాళ్ళకి ఎల్లలు ఉండవు, వాళ్ళకి హద్దులు ఉండవు. సమస్త విశ్వాన్ని ఒకేలాగా చూస్తారు, ఒకేలాగా ప్రేమిస్తారు. వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉండవు. సో ఆ అన్కండిషనల్ స్టేట్కి మీరు ఎప్పుడైతే వెళ్తారో, ఆ అన్కండిషనల్ స్టేట్ మీ లోపల ఎందుకు రావట్లేదు? ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతుంది? ఇమోషన్స్ అనేవి ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి? క్యారెక్టర్స్ అనేవి ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి అంటే, ఇంకా మీ లోపల ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇంకా మన లోపల ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఆ ఇంప్యూరిటీస్ పోనంత వరకు మన లోపల ఇవన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ రావు. ఇప్పుడు ఆణిముత్యాలు ఉన్నాయి మన లోపల. మనిషి లోపల జంతు లక్షణాలు ఉంటాయి, రాక్షస లక్షణాలు ఉంటాయి, దైవిక లక్షణాలు ఉంటాయి. 3 ఉంటాయి కదా. అన్ని క్యారెక్టర్స్ మనిషి లోపలే ఉంటాయి. మనం ఏ లక్షణాలతో మన జీవితాన్ని జీవిస్తే లైఫ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది హింస చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం బయట. అంటే ఇప్పుడు దొంగతనాలు చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, డెకాయిట్స్ ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు రూపంలో మనిషిలాగా ఉంటారు, కానీ స్వభావం అనేది మనిషిలాగా లేదు. అందుకే రాక్షసంగా బిహేవ్ చేసే వాళ్ళని మనం ఏమంటాం? నరరూప రాక్షసులు అని అంటాం.
రూపం నరుడిదే, కానీ స్వభావం ఎలా ఉంది? రాక్షస మనస్తత్వం ఉంది. అంటే ఈ మనసు లోపల ఉండేటటువంటి ఈ మలినాలు ఇవన్నీ పోనంత వరకు మనిషి పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా మారలేడు. ఇక్కడ ఫస్ట్ మనిషి దేవుడు అవుతాడా కాడా దట్ ఈస్ సెకండరీ, కానీ ఫస్ట్ మనిషిలాగా మారాలి. ఫస్ట్ మనిషిలాగా పుట్టాము, మనిషిలాగా భూమి మీద బ్రతికేటటువంటి అస్తిత్వాన్ని సంపాదించుకోవాలి. ఇది ఎలా సంపాదించుకుంటాము అంటే క్యారెక్టర్ బిల్డింగ్తో. అందుకే శీలానికి పెద్దపీట వేశారు. మనకి ఎంతోమంది మీరు ఫిలాసఫర్స్ని, చరిత్రకారులని, ఉద్యమకారులు, విప్లవకారులు అండ్ సామాజిక కార్యకర్తలు, మానవతామూర్తులు, తర్వాత జ్ఞానులు, సత్పురుషులు వీళ్ళందరినీ చూడండి, వాళ్ళ జీవిత చరిత్రలు చూడండి ఒకసారి. ప్రతి వాళ్ళు కూడా క్యారెక్టర్ బిల్డింగ్ అనేది లేకుండా ఎవ్వరు కూడా ఒక ఉన్నత శిఖరాలని అధిరోహించలేదు ప్రపంచంలో. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే బుద్ధుడు ఏం చేశాడంటే శీలం, పంచశీలాలు పెట్టాడు ఫస్ట్. మీరు ఎన్ని సాధనలు చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాధన చేస్తున్నారు, ఎంత పెద్ద గురువు దగ్గర సాధన చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్ కాదు. మీ లోపల ఎలాంటి మార్పు వచ్చింది, మీరు ఎంత మారారు, మీ హృదయ పరివర్తన ఎంత వచ్చింది, మీ మానసిక పరివర్తన ఎంత వచ్చింది, మీ జీవిత పరివర్తన ఎంత వచ్చింది, మీ లోపల మార్పు ఎంత కలిగింది, దాన్ని బట్టి ఒక కొలమానం. మీరు అసలు మారారా లేదా అంటే కొలమానం ఏంటి అంటే మీ లోపల ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, గతంలో కంటే మీరు బెటర్మెంట్ చూపిస్తున్నారా లేదా. ఎవరో కాదు, మీ ఇంట్లో వాళ్ళే చెప్పేస్తారు, అవునా ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నావు నువ్వేం మారావా అని అంటారు. అప్పుడప్పుడు కోపతాపాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు ఏం నేర్చుకున్నావు అక్కడ పోయి అని అంటారు, అవునా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతోంది, బయట వాళ్ళు వదిలేసేయండి, ఇంట్లో వాళ్ళ నుంచి ఎందుకు రేజ్ అవుతుంది అంటే మీరు ఇంకా మారలేదు. ఎందుకు మారలేదు అంటే మీరు మారడానికి ఇష్టపడట్లేదా, లేదంటే మార్పు చేసుకునేటటువంటి స్థితి మీ లోపల లేదా, లేకపోతే మారాలనే ఉద్దేశం మీకు లేదా. ఈ మూడిట్లో ఏదో ఒక కారణం అయి ఉంటుంది. ఎందుకంటే ఆంతరంగిక మార్పు మన లోపల వచ్చిందంటే భౌతికంగా అది కనబడాలి. మీరు లోపల మారారు అంటే ఆ మార్పు బయట కనబడాలి. అది కనబడట్లేదు అంటే మీ సాధనలో ఎక్కడో లోపం జరుగుతోంది, మీ ఆచరణలో ఎక్కడో లోపం జరుగుతోంది, మీ నడతలో, నడవడికలో, మీ జీవిత విధానంలో ఎక్కడో ఒక లోపం అనేది కనబడుతోంది. దాన్ని సరి చేసుకోవాలి ఫస్ట్. స్వాధ్యయనం అంటే ఇదే. ఉదయం లేవగానే నా మాటలు ఎలా ఉన్నాయి, నా చేతలు ఎలా ఉన్నాయి, నా కర్మలు ఎలా ఉన్నాయి, నా సంకల్ప బలం ఎట్లా ఉంది, నా సాధన ఎట్లా ఉంది, నా స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, నా జీవిత విధానం ఎలా ఉంది, నేను ఎలా జీవిస్తే, ఎంత సత్యంతో ఉన్నాను, ఎంత ధర్మంతో ఉన్నాను, ఎంత క్యారెక్టర్ బిల్డింగ్తో నేను జీవిస్తున్నాను, మరి తెల్లారులేస్తే నేను ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాను, ఎన్ని అసత్యాలు మాట్లాడుతున్నాను, ఇదంతా కూడా స్టడీ చేసుకోవాలి. ఎక్కడన్నా ఒక పొరపాటు జరిగింది, ఇదే జాగృతి. దీన్ని ఏమంటారు? జాగృతి జీవనం అంటారు. జాగృతి జీవనం అంటే ఏంటి? మనం మాట్లాడే మాటలు, మన చేతలు, మన కర్మలు, మన జీవిత విధానము, వీటన్నిటి పట్ల ఒక దృష్టి ఉండాలి మనకి. కేవలం 2 గంటలు కళ్ళు మూసుకొని సాధన చేసేసాము, అయిపోయింది, దినమంతా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తామంటే ఏం జరగదు అక్కడ, టైం వేస్ట్. మీరు జీవితాంతం చేయండి, ఇంకా 10 జన్మలు ఎత్తండి, ఏం జరగదు. ఎందుకంటే మనిషి క్యారెక్టర్కి, మానసిక పరివర్తనకి, శారీరక పరివర్తనకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఒకటి మారితేనే ఇంకోటి మారుతుంది, లేకపోతే మారదు. మీ జీవితము, మీ నడత నడవడిక మారకపోతే మీకు ధ్యాన స్థితి ఎందుకు వస్తలేదమ్మా, మెడిటేటివ్నెస్ ఎందుకు వస్తలేదంటే ఇదే కారణం. కళ్ళు మూసుకోగానే మొత్తం మీరు చేసిన తప్పులు కనబడతాయి, మీ గతం కనబడుతుంది, అవునా, మీరు చేసిన మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది, అన్ని రకరకాలు ఒక సినిమా చూపిస్తుంది లోపల మైండ్ అంతా. ఎందుకు చూపిస్తుంది ఇదంతా అంటే మీ లోపల ఇంకా ఆత్మ పరివర్తన అనేది జరగలేదు, స్వయం పరివర్తన అనేది జరగలేదు. ఎందుకు జరగలేదంటే మీరు దినమంతా జీవించేటటువంటి మీ జీవిత విధానం అనేది సరిగ్గా లేదు, మీకు జీవించే కాడ రాలే, ఇంకా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా రాలేదు, అది నేర్చుకోవాలి అని. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే శీలం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. ఫస్ట్ది అహింస అంటే మనస వాచ కర్మణ, మాటల పరంగా చేతల పరంగా మన అన్ని విధాలుగా ఎవరికి హాని చేయకుండా ఉండడం. కేవలం ఫుడ్ ఒక్కటే కాదు, మాటల వల్ల, చేతల వల్ల, ఆలోచనల వల్ల, భావాల వల్ల, దృష్టి వల్ల, శ్రవణం వల్ల, అన్ని రకాలైనటువంటి మీరు ఎప్పుడైతే హింసలను దాటుకుంటారో మీరు అప్పుడే అహింసావాదులు అవుతారు.
అందుకే భారతదేశానికి గొప్ప ధర్మం ఏంటి అని చెప్తే అహింస పరమో ధర్మ అని అంటారు. అహింసనే పరమధర్మం అని ఎందుకన్నారు అంటే మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, మన వల్ల ఎవరికి హాని జరగద్దు, మన మాటల వల్ల, చేతల వల్ల, మన కర్మల వల్ల, మన నడత వల్ల, నడవడిక వల్ల, మన జీవిత విధానం వల్ల ఎవరికి హాని జరగద్దు, మనము నష్టపోవద్దు, ఇతరులు నష్టపోవద్దు. అందుకే ఏమంటారు దీన్ని బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అని అంటారు. అవునా? అంటే మనం సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలా, సమస్త లోకం సుఖంగా ఉండాలి అంటే మన ద్వారా ఎలాంటి హింస అనేది జరగద్దు. అందుకే అహింసనే పరమధర్మం అని చెప్పేశారు. ఇక రెండవది ఏంటి అంటే మనం అబద్ధం మాట్లాడద్దు, సత్యమే మాట్లాడాలి. తెల్లారి లేస్తే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎంత సత్యం మాట్లాడతారు. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మార్నింగ్ లేవగానే మీ దినచర్య ఇదే, ధ్యానం చేసుడు కాదు, ఈ దినచర్య. ఒకసారి నిన్న ఎలా గడిచింది, నిన్న ఎలా గడిపాను, నిన్నటికంటే ఈరోజు బెటర్గా గడపాలి అని నిన్నటితో కంపేర్ చేసి ఈరోజు నేను బెటర్మెంట్గా ఎలా ఉండగలుగుతానని డే బై డే మీ లోపల ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలి, ఆ పరివర్తన అనేది జరగాలి. అంటే శారీరకంగా జరగాలి, మానసికంగా జరగాలి, తర్వాత హృదయపరంగా జరగాలి. మీ భావాలు, ఇమోషన్స్, మీ ఆలోచనలు, తర్వాత మీ మాటలు, చేతలు, కర్మలు ఇవన్నీ కూడా ఒక ప్యూరిఫికేషన్ జరగాలి. అందుకే దీన్ని ఏమంటారంటే విశుద్ధి మార్గం అంటారు. దీన్ని ఏమంటారు? విశుద్ధి. ఎవరో వచ్చి శుద్ధి చేయరు, మీకు మీరే చేసుకోవాలి. దీన్ని ఏమంటారు? పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు. బుద్ధుడి మార్గాన్ని ఏమంటారు? పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు చేసేటటువంటి ఆనాపానసతి టెక్నిక్ ఎవరు చెప్పారు? గౌతమ బుద్ధుడు. అవునా? అంతకంటే ముందు విజ్ఞాన భైరవ తంత్రాలో పరమశివుడు చెప్పినటువంటి టెక్నిక్ ఇది. శ్వాసకి సంబంధించి 32 సూత్రాలు ఉన్నాయి దాంట్లో. శ్వాస విశ్వానికి వారధి ఎలా అవుతుంది అని చెప్పి. సో కాలక్రమంలో ఏం జరిగిందంటే అది లుప్తమైపోయింది. ఆయన దేవుణ్ణి చేశారు కదా, పరమశివుణ్ణి చేశాక అది వెళ్ళిపోయింది. మళ్ళీ గౌతమ బుద్ధుడు వచ్చాక దాన్ని వెలికి తీశాడు మళ్ళీ ఆ టెక్నిక్ని. అంటే విపస్సన కానీ ఆనాపానసతి కానీ ఈ 2 టెక్నిక్స్ని వెలికి తీసి ఈ శ్వాస అనేది, శ్వాసని మనం పట్టుకోవడం ద్వారా ఈ విశ్వానికి వారధి మనం ఎలా వేయచ్చు, దాని ద్వారా మనము ఆత్మజ్ఞానం తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందొచ్చు అని చెప్పి ఆయన దాంట్లో టెక్నిక్స్ ఇస్తాడు. చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఈవెన్ ఆనాపానసతి చేయడం విషయంలో కూడా ఆయన ఒక డిఫరెంట్, అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఆనాపానసతికి బుద్ధుడు చెప్పిన ఆనాపానసతికి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది దీనికి దానికి. ఎందుకు అంటే ఆయన శ్వాసని ఎన్ని రకాలుగా పట్టుకోమంటాడు అంటే భౌతిక శ్వాస ఎలా ఉంటుంది, తర్వాత సూక్ష్మ శ్వాస ఎలా ఉంటుంది, శ్వాస శ్వాస ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతుంది, దాని గమనం ఎట్లా ఉంది, దాని యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ పార్ట్ని టచ్ చేస్తుంది లోపల, ఇదంతా కూడా ఆనాపానసతిలో భాగమే. ఆనాపానసతి అంటే కళ్ళు మూసుకొని ఏదో వస్తుందా పోతుందా చూసుడు కాదు, ప్రతి ఒక్క స్థితిని మనం పట్టుకోవాలి. ఈ నాస్ట్రిల్స్ నుంచి శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా గొంతు దాకా వస్తుంది, ఎలా హృదయం దాకా తాకుతుంది, ఎలా మనకి లోపలికి వెళ్తుంది, ఎలా నాభి దాకా వెళ్తుంది, ఎక్కడ స్పర్శిస్తుంది, ఎక్కడ ఆగుతోంది, ఎక్కడ తక్కువ వస్తుంది, ఎక్కడ ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడైతే 24 అవర్స్ మనం శ్వాసతో అనుసంధానమై ఎప్పుడైతే మనం జీవిస్తామో, బుద్ధుడి ఫిలాసఫీ ప్రకారం 3 monthsలో ఆత్మజ్ఞానం పొందొచ్చు ఆనాపానసతితో. 24 hours శ్వాసతో అనుసంధానం కావాలి అంతే. ఎప్పుడో 2 గంటలు చేసేసామా, దినమంతా మనకి నచ్చినట్టు జీవిస్తే మాత్రం కుదరదు అది. అందుకే ఏమంటారు ఆతాపి సంపజానో సతీమా అంటే ఏంటంటే ప్రతి క్షణము ఒక స్మృతిలో, ఒక జాగృతిలో మీ శ్వాస పట్ల ఎరుకతో మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు జ్ఞానం అనేది సిద్ధిస్తుంది అని అంటాడు. ప్రతి క్షణం ఇది జరగాలి. ఇది ఆనాపానసతి టెక్నిక్. సో ఈ అహింసని దాటి మనం ఎప్పుడైతే సత్యంలోకి వస్తామో,
ఈ సత్యంతో అనుసంధానం ఎప్పుడైతే జీవిస్తామో ఈ అసత్యాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా మూడవది ఏంటి అంటే బ్రహ్మచర్యంతో జీవించడం, అంటే బ్రహ్మలాగా బ్రతకడం. ఒక విధంగా చెప్పాలంటే అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఇరుక్కోకుండా, అనవసరమైనటువంటి శారీరక కోరికలతో వెళ్లకుండా, శీలాన్ని చెడగొట్టుకోకుండా, శరీరాన్ని ఒక దేవాలయంలాగా భావించి, దేహం దేవాలయంలాగా భావించి దేహాన్ని కాపాడుకుంటూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళు బ్రహ్మచర్యంలోకి వచ్చేస్తారు. తర్వాత శరీరానికి మనసుకి మత్తును కలిగించేటటువంటి పదార్థాలకి దూరంగా ఉండాలి. అది భౌతికమైనవైనా, లేదంటే మానసికమైన, లేదంటే హృదయపరమైన, శరీరాన్ని మనసుని ఒక మూర్ఛలో పంపించేటటువంటి ఆ యొక్క స్థితుల నుంచి మనం బయటికి రావాలి అని చెప్తాడు. అంటే ఒక మనిషి 100 సంవత్సరాల జీవితంలో కొంతమంది జ్ఞానులు ఏం చెప్తారంటే 100 years లైఫ్లో ఒక 72 నిమిషాలు కూడా జాగృతిలో ఉండడం చాలా కష్టం అని చెప్తాడు. జాగృతి క్షణాలు అనేవి చాలా తక్కువ వస్తాయి మనిషి జీవితంలో. ఎందుకు తక్కువ వస్తాయి? ఎక్కువగా అన్కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే మూర్ఛలో అన్కాన్షియస్నెస్గా జీవించేటటువంటి క్షణాలే ఉంటాయి లైఫ్లో, కానీ జాగృతి క్షణాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయి జాగృతి క్షణాలు అంటే మనం అజాగృతిలో జీవిస్తున్నాం కదా దినమంతా. అసలు అవేర్నెస్ అంటే ఏంటి, జాగృతి అంటే ఏంటి చెప్పండి అమ్మా. ఎరుక అంటారు కదా, ఎరుక అంటారు, జాగృతి అంటారు, స్మృతి అంటారు, సతి అంటారు, రకరకాల పేర్లు పెడతారు దీనికి. ఏం గమనించడము? గమనించడం అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో జాగృతిలో మనకి 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ జాగృతి, రెండోది స్వప్న, మూడోది సుసుప్తి, నాలుగవది తుర్య. 4 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఈ జాగృతిలో ఫస్ట్ స్టెప్లో మళ్ళీ 4 స్థితులు ఉంటాయి. జాగృతి అనే ఫస్ట్ స్టెప్లో 4 స్థితులు ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే యాక్టివ్ అవేర్నెస్. యాక్టివ్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఇది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఇక్కడ మీరు 3 days ఉంటారు కదా, మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి. ఏంటంటే యాక్టివ్ అవేర్నెస్ అంటే ఏంటంటే చేసే పనిలో 100% నిమగ్నం అయిపోయి చేయడం, ఇన్వాల్వ్ అయిపోయి చేయడం. నీ చుట్టూ ఏం జరుగుతుంది నువ్వు పట్టించుకోవేగా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడు. శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు అక్కడ 3 వ్యక్తులు ఒకే పని చేస్తూ ఉంటారు. 3 వ్యక్తులు ఒకే పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి మొదటి వ్యక్తిని అడుగుతాడు, ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతాడు. ఏం చేస్తున్నావు అంటే, ఏమయ్యా చూస్తూ అడుగుతున్నావు, కనబడతలేదా అని అంటారు. అతను ఎలా చేస్తున్నాడు ఆ కర్మని? ఇరిటేషన్తో, కోపంతో చేస్తున్నాడు. తనకి కర్మ మీద శ్రద్ధ లేదు, భక్తి లేదు. ఇది ఫస్ట్ అతని ఆన్సర్. రెండో అతని దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఏం చేస్తున్నావు బాబు అని అడిగితే, ఏముంది నా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి నాకు డబ్బు కావాలి, దానికోసం నేను ఈ పని చేస్తున్నా అని బాధ్యత కోసం పనిచేస్తాడు ఇంకొక అతను. ఇతనికి కూడా పని మీద శ్రద్ధ లేదు, మొదటి వ్యక్తికి కూడా పని మీద శ్రద్ధ లేదు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు, ఏం చేస్తున్నావు అని. అప్పుడు అతను ఏమంటాడంటే, ఈ రాయిలో భగవంతుడు ఉన్నాడు, చుట్టుకు పేరుపోయిన రాయిని తీసేస్తున్నా అని అంటాడు. ఇది యాక్టివ్ అవేర్నెస్. ఇది యాక్టివ్ అవేర్నెస్ అంటే ఆ చుట్టూ ఏం జరుగుతోంది అనేది పట్టించుకోరు. నీ పనే నీకు సర్వస్వం అయిపోతుంది. అంత నిమగ్నత, అంత ఇన్వాల్వ్మెంట్. మీరు ఏం చేస్తున్నారు అక్కడ పని ముఖ్యం కాదు, ఏ పని చేస్తున్నారు అది ఇంపార్టెంట్ కాదు. దాంట్లో నిమగ్నం అయిపోయి చేసేటటువంటి స్థితిని ఏమంటారు? యాక్టివ్ అవేర్నెస్. ఇక రెండవది ఏంటంటే ప్యాసివ్ అవేర్నెస్. మీరు గుర్తుంచుకోవాలా, ఇది మీరు సాధన చేస్తే మీకు గుర్తుంటుంది. రెండవది ఏంటంటే ప్యాసివ్ అవేర్నెస్. ఈ ప్యాసివ్ అవేర్నెస్లో ఏంటంటే చేసే పని చేస్తూ ప్యారలల్గా నా లోపల ఏం జరుగుతోంది, వర్క్ చేస్తూ కూడా నా లోపల ఏం జరుగుతోంది. మైండ్ ఏదో చెప్తా ఉంటుంది కదా, లోపల ఏదో వాగుతూ ఉంటుంది కదా, అది ఏం వాగుతోంది లోపల? అది గతం గురించి చెప్తోందా, భవిష్యత్తు గురించి చెప్తోందా, లేదంటే వర్తమానంలో ఉందా అని ఆ పని చేస్తూ మన లోపల జరిగేదాన్ని కూడా మనం ఎప్పుడైతే గమనిస్తామో, అది మీరు ఆ టైంలో శ్వాసని గమనిస్తారా, లేదంటే ఆలోచనలను గమనిస్తారా, లోపల ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయి దాన్ని గమనిస్తారా, ఆ గమనిస్తూ చేసే పని మీద ప్యారలల్గా ఒకేసారి దృష్టి పెట్టినప్పుడు ఏమంటారు? దాన్ని ప్యాసివ్ అవేర్నెస్ అంటారు. ఇది రెండవ రకమైనటువంటి జాగృతి. తర్వాత మూడవది ఏంటి? ఆబ్జెక్టివ్ అవేర్నెస్. ఈ ఆబ్జెక్టివ్ అవేర్నెస్ ఎలా ఉంటుందంటే మనము వర్క్ చేస్తూ మన లోపల జరిగేదాన్ని గమనిస్తూ తర్వాత చుట్టూ జరిగేదాన్ని కూడా
మీరు గమనిస్తూ ఉంటారు. 3 ఒకేసారి ఏకకాలంలో గమనించారనుకోండి, అది ఆబ్జెక్టివ్ అవేర్నెస్. మీకు గమనం ఉంటుంది కానీ మీరు పరిగెత్తరు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. గమనం ఉంటుంది కానీ మీరు పరిగెత్తరు దాని వెంబడి, కేవలం గమనిస్తారు అంతే. చేసే పనిని గమనిస్తారు, మీ లోపల జరిగేదాన్ని గమనిస్తారు, తర్వాత మీ చుట్టూ జరిగేదాన్ని చూస్తూ ఉంటారు, కానీ దాని మీద శ్రద్ధ పెట్టరు. ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్నారు కదా, పని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్లో అక్కడిక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు మైండ్ చెప్తుంది కదా, ఇలా పని చేయి, అలా పని చేయి, ఇది ఇది ఇలా చేయి, అలా చేయి, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది కదా. ఆ గైడెన్స్ని గమనించడము, తర్వాత బయట చేసే కర్మని గమనించడం, ఆ చుట్టూ జరిగే వాతావరణాన్ని గమనించడం, ఏకకాలంలో ఈ 3 జరిగినప్పుడు ఏమంటారంటే దాన్ని ఆబ్జెక్టివ్ అవేర్నెస్ అంటారు. ఇంకా లాస్ట్ ఉంది సబ్జెక్టివ్ అవేర్నెస్. సబ్జెక్టివ్ అవేర్నెస్ మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు, ఈ 3 పాటించండి. ఈ 3 వస్తే అది వస్తుంది, అది లాస్ట్. అది దాన్ని మనం ఏమంటామంటే సాక్షి అంటాం. 4th ఏంటి? సాక్షి, సబ్జెక్టివ్ అవేర్నెస్ అంటారు దాన్ని. ఈ సబ్జెక్టివ్ అవేర్నెస్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ యాక్టివ్లో ప్యాసివ్లో ఈ యొక్క ఆబ్జెక్టివ్లో మనకి పనితో అటాచ్మెంట్ ఉంటుంది, పనితో ఒక బంధం ఉంటుంది, చేసే పని మీద ఉంటుంది, చుట్టూ జరిగే దాని మీద ఉంటే అటాచ్మెంట్ ఉంటుంది. బట్ సాక్షి తత్వంలోకి వచ్చినప్పుడు కేవలము అవేర్నెస్ మాత్రమే ఉంటుంది కానీ అటాచ్మెంట్ ఉండదు. సాక్షి అనేవాడికి అటాచ్మెంట్ ఉండదు, కేవలం జరిగేదాన్ని యథాతథంగా చూస్తూ ఉంటాడు. ఏది జరిగినా చూస్తూ ఉంటాడు కానీ అటాచ్ కాడా పనికి. సో దాన్ని మనం ఏమంటాము? సాక్షి. ఆ సాక్షి ఇప్పుడే రాదు, టైం పడుతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఏ పని మీద అయితే మనకి శ్రద్ధ, ఏ పని మీద అయితే మనం అటాచ్ అయ్యి చేస్తున్నాం, భౌతిక ప్రపంచంలో ప్రతిదాంతో మమేకం అయిపోయి ప్రతిదాంతో, అంటే మనకి ఇష్టమైన పనులేమో ఇక్కడ చూడండి, గమనించండి, మళ్ళీ లైఫ్లో మనకి ఇష్టమైన పనులేమో పూర్తిగా నిమగ్నమై చేస్తాం. అవునా? మీకు బాగా నచ్చిన పని ఉందనుకోండి, బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు. పక్కన ఎవరైనా వచ్చి పిలిచినా మీకు వినబడదు, పట్టించుకోరు. అవునా? శ్రద్ధ లేని పనులు చేస్తున్నప్పుడు అటువైపు దృష్టి పెడతారు, ఇటువైపు దృష్టి పెడతారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు. కానీ అన్ని పనులు కూడా, ప్రతి పని కూడా మీరు ఆ ఇంటెన్స్గా చేయగలిగితే అది మీరు యాక్టివ్ అవేర్నెస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి దినమంతా మీరు చేసేటటువంటి సాధన ఏంటి తెలుసా మీకు? మీరు గుర్తుపట్టుకోవాలా, నేను యాక్టివ్ అవేర్నెస్లో ఉన్నానా, ప్యాసివ్లో ఉన్నానా, ఆబ్జెక్టివ్లో ఉన్నానా, ఎక్కడున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా అనేది మీరు క్షణక్షణం గుర్తుపట్టి మీరు 24 hours జీవిస్తే 24 గంటల్లో కూడా లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో బుద్ధుడు చెప్పింది ఇదే, ఆతాపి సంపజానో సతీమా అంటే 24 hours. ఇప్పుడు భిక్షువులు 24 hours సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు ఉండేవి. అవునా? భిక్షాటన చేయాలా, ఆశ్రమంలో పనులు ఉండేవి, వంట చేసేవాళ్ళు అన్ని పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ బుద్ధుడి దగ్గర 2 రకాల సాధకులు ఉండేవాళ్ళు. ఒకళ్ళు సాధన చేసేవాళ్ళు ఉండే, ఇంకోటి శ్రమణులు ఉండేవాళ్ళు. కేవలం వినడం ద్వారా జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బుద్ధుడి దగ్గర, వాళ్ళని శ్రమణులు అంటారు. కేవలం లిజనింగ్, వినడం ద్వారా కూడా వాళ్ళ స్థితికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు కూడా, నేను చెప్పాను కదా శ్రవణతంత్ర యోగం ద్వారా కూడా జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆధ్యాత్మిక మార్గంలో ఒక వ్యక్తి ఎదగడానికి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులన్నీ కూడా వేరు కాదు, ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఏ గురువు ఏ పద్ధతి చెప్పినా ఇది వేరు అనుకోకండి. ఎందుకు అనుకోవద్దంటే, ఇది శరీరం, ఇదేంటి బాడీ, ఈ బాడీలో రకరకాల పార్ట్స్ ఉన్నాయా? అట్లాగే భౌతిక ప్రపంచంలో 100 మంది గురువులు ఉన్నారు. భౌతిక ప్రపంచంలో చాలా భాగాలు ఉన్నాయి, ఒక్కొక్క గురువు ఒక్కొక్క భాగాన్ని పట్టుకున్నాడు. అవునా? కొంతమంది కళ్ళు పట్టుకున్నారు, కొంతమంది ముక్కు పట్టుకున్నారు, కొంతమంది నోరు పట్టుకున్నారు, కొంతమంది హృదయాన్ని పట్టుకున్నారు, కొంతమంది కడుపు పట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని రకరకాల టెక్నిక్స్ చెప్పారు. కానీ బాడీ అంతా ఒకటే కదా? బాడీ అంతా ఒకటేనా? ఈ బాడీని మీరు వేరు చేయలేరుగా. అదేవిధంగా ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క స్థితిలో మీకు అవసరమవుతుంది. ఒకే టెక్నిక్ ద్వారా మనం అల్టిమేట్ గోల్ రీచ్ కాలేము. మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క స్టేట్ని బట్టి మనము ఒక్కొక్క స్థితిని అందుకుంటూ పోవాలి. పోయినప్పుడు అక్కడ పద్ధతి మారుతుంది,
అక్కడ సిస్టమ్ మారుతుంది. ఇప్పుడు గుండె చేసే పని కళ్ళు చేయలేవు, కళ్ళు చేసే పని హార్ట్ చేయలేవు, ఈ రెండు చేసే పని కడుపు చేయలేదు. దేని సిస్టమ్స్ దానికి ఉంటాయి, దేని పనులు దానికి ఉంటాయి, దేని ప్రక్రియ దానికి ఉంటుంది. నువ్వు ఇలా ఎందుకు ఉన్నావని క్వశ్చన్ చేస్తే ఎట్లా? దాని పద్ధతి దానికి ఉంది. అంటే ఒక శరీరంలో ఇన్ని భాగాలు, ఇన్ని సిస్టమ్స్, ఇన్ని విధాలుగా పనిచేస్తున్నప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవాది కూడా ఒక్కొక్క స్థితిలో వాళ్ళ జ్ఞానాన్ని బోధిస్తారు, ఒక్కొక్క స్థితిలో వాళ్ళ అనుభవాన్ని చెప్తూ ఉంటారు. అందరి అనుభవాలు అవసరమే. ఇప్పుడు పత్రికారు ఎందుకు చెప్పారు అందరిది వినాలి, అందరి అనుభవాలు తీసుకోవాలి, వినాలని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు అంటే నీకు ఏ స్థితి సూట్ అవుతుందో తెలియదు కదా, నువ్వు ఎవరికి కనెక్ట్ అవుతావో తెలీదు, నీ లోపల ఒక జాగృతి ఎక్కడ స్పార్క్ వస్తుందో తెలీదు. కాబట్టి ఎక్కడో ఒక చోట నువ్వు ఒక విధానాన్ని అందుకున్నప్పుడు అక్కడి నుంచి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఆయన అందరి అనుభవాలను వినమని చెప్పాడు ఆయన. ఎందుకంటే ఎక్కడ నీకు లైట్ వెలుగుతుందో తెలియదు కదా, ఎవరి ద్వారా నువ్వు ముందుకెళ్తావో తెలియదు కదా. సో ఇదంతా రీసెర్చ్. ఇందాకనే చెప్పాను, ఇదంతా ఏంటంటే ఒక రీసెర్చ్. సో జ్ఞాన మార్గంతో వెళ్ళే వాళ్ళంతా కూడా ఒక రీసెర్చ్తో వెళ్తారు. ఒక విధంగా మీరు కూడా జ్ఞాన మార్గంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆనాపానసతి టెక్నిక్ అనేది ఒక విధంగా అది అన్వేషణ, ఒక రీసెర్చ్. శ్వాసని పట్టుకొని ఎందుకు వెళ్ళాలా? శ్వాసను పట్టుకొని వెళ్తే ఏం జరుగుతుంది? శరీర స్వభావం ఏంటి, మనసు స్వభావం ఏంటి, తర్వాత నీ హృదయం యొక్క స్వభావం ఏంటి, నీ జీవితం ఏంటి, నీ సత్యం ఏంటి, నీ ధర్మం ఏంటి, నీ శీలం ఏంటి, నీ జీవిత విధానం ఎలా ఉంది, నువ్వు ఎలాంటి ధర్మాన్ని పాటిస్తున్నావు, అసలు ఈ ప్రకృతి ధర్మాలు ఏంటి, విశ్వధర్మం ఏంటి, ఇదంతా కూడా ఒక రీసెర్చ్. అందుకే ఆయన ధమ్మపదంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాల్లో ఒకటి ఏంటంటే వినయ పీఠిక అని అంటారు, రెండవది సుత్త పీఠిక అని ఒకటి అంటారు, మూడవది అభిధమ్మ పీఠిక అంటారు. 3 భాగాలుగా ధమ్మపద డివైడ్ అయిపోయింది. ఆ వినయ పీఠికలో భాగంగా ఆయన 2 చెప్తాడు. వినయ పీఠికలు ఏంటంటే ఒకటి కాయానుపස්සన, రెండవది చిత్తానుపස්සన. కాయానుపස්සన అంటే ఏంటి? శరీర విజ్ఞానం గురించి తెలుసుకోవడం. శరీర విజ్ఞానం గురించి తెలుసుకోవడం అంటే శరీరం అనేది ఎలా నిర్మాణం జరిగింది, శరీరంలో ఎలాంటి సెన్సేషన్స్ వస్తాయి, కణాలు ఎట్లా ఉంటాయి, ఆ కణ విభజన ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలా. శరీరం అనేది పెద్ద సైన్స్. ఇది అంతర్దృష్టితో ఇది అంత సైంటిఫిక్గా అందరికీ తెలుసు ఈ విషయం, కానీ అంతర్దృష్టితో మీరు దర్శనం చేసుకోవాలి. పස්සన అంటే ఏంటి? పాలీ భాషలో చూడటం, గమనించడం, శరీర విజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. దీన్ని ఏమంటాడు? బాడీ కాన్షియస్నెస్ అంటారు. కాయానుపස්සన. పස්සన అంటే సత్యాన్ని ఉన్నట్టుగా చూడటం, విశేష రూపంలో చూడటం. మీ మనసుకి నచ్చినట్టు, మనసు చూపించినట్టు కాదు, అది ఉన్నట్టుగా చూడడం. మనం ఏం చేస్తాం? ఏదైనా చూసేటప్పుడు మనకు మనసుకు నచ్చితే చూస్తాం, లేకుంటే చూడం. అలా కాదు, నీ మనసుకి నచ్చినా నచ్చకపోయినా సత్యాన్ని ఉన్నట్టుగా చూడాలి. అదేంటి? కాయానుపස්සన. అంటే శరీరం అనేది క్రమక్రమంగా ప్రతిక్షణం ఎలా మారిపోతోంది, తర్వాత ఎలా అది పనిచేస్తోంది, ప్రతి క్షరక్షరం దాని స్థితులు ఎలా మారుతున్నాయి, దాని లోపల ఎలాంటి సెన్సేషన్స్ వస్తున్నాయి, ఎలా మనం దాన్ని అనుసంధానం చేస్తున్నాము, ఈ పంచభూతాలతో నిర్మాణమైనటువంటి ఈ శరీరం అనేది ఎలా పనిచేస్తోంది, దీని యొక్క విజ్ఞానం ఏంటి, దాన్ని అంతర్దృష్టితో ఏమంటాం? అంతర్దృష్టితో దాన్ని వీక్షించడం ఏంటి అంటే కాయానుపස්සన. ఇక రెండవది ఏంటంటే చిత్తానుపස්සన. చిత్తం అంటే ఏంటి? మనసు. మనసు ఎన్ని రకాల మాయలు చేస్తుంది, ఎన్ని రకాల ఊహల్లో పడేస్తుంది, మనిషిని ఎంత పరిభ్రమింపజేస్తుంది, తర్వాత ఒక విధంగా ఎన్ని ఆకర్షణల్లో పడేస్తుంది భౌతిక ప్రపంచంలో, సత్యాన్ని అసత్యంలాగా, అసత్యాన్ని సత్యంలాగా ఎలా చూపిస్తుంది, ఇది ఎన్ని విధాలుగా మనిషిని మ్యానిపులేట్ చేస్తుంది. వీటన్నిటి గురించి తెలుసుకోవడం ఏదైతే ఉందో అది చిత్తానుపස්සన. సో మనసు అనేది ఎన్ని కేటగిరీస్గా డివైడ్ అయిపోయింది అంటే ఇంటలెక్ట్ మైండ్ అంటే ఏంటి, కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఈ అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తూ ఉంటాయి ప్రతి క్షణం, ఇవన్నీ కూడా చిత్తానుపස්සనలో వచ్చేస్తాయి. ఇక మూడవది ఏంటంటే వేదానుపස්සన. వేదన అంటే ఏంటంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణము జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా ఒక అనుభవం వస్తూ ఉంటుంది మనకి, అవునా? ఆ అనుభవం నుంచి
మనం నేర్చుకుంటే ముందుకెళ్తాం, నేర్చుకోకపోతే మళ్ళీ తిరిగి అదే తప్పులు చేస్తూ ఉంటాం. అవునా? ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు, జీవితంలో దుఃఖకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు, లేదా బాధాకరమైనటువంటి స్థితి వచ్చినప్పుడు, లేదా సుఖకరమైన స్థితి వచ్చినప్పుడు మనం దాని నుంచి ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న గుణపాఠంలాగా తీసుకొని జీవితాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకి అనుభవం గురించి అర్థమవుతుంది. వేదన అంటే దుఃఖం కాదు. చాలామంది వేదన అనుకొని దుఃఖం అంటారు. వేదన అంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. అంటే శరీర పరిధిలో, మనసు పరిధిలో మీరు ఎలాంటి అనుభవాన్ని తీసుకుంటున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో జీవితం అంటే ఏంటి? అనుభవాల కలయికే కదా. పుట్టుక, పెరుగుదల, అవునా, వివాహము, సంసారము, పిల్లలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇదంతా ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్తో మీరేం నేర్చుకున్నారు? మంచి నుంచి ఏం నేర్చుకున్నారు? చెడు నుంచి ఏం నేర్చుకున్నారు? ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నారు? అండ్ తర్వాత గుణపాఠం నేర్చుకోవడమే కాకుండా జీవితంలో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఎలా మనం దాన్ని సర్దిద్దుకోవాలి, ఎలా మనం దాన్ని ఆకళింపు చేసుకోవాలా, దాని నుంచి మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏంటి, వీటన్నిటిని కూడా ప్రతి క్షణం ఒక అనలిటికల్గా చూసుకోవడం ఏంటంటే వేదానుపස්සన. ఎప్పుడైతే మీరు శరీర ధర్మాన్ని, మనసు ధర్మాన్ని, తర్వాత ఈ వేదానుపස්සన ఇంకో మాటలో చెప్పాలంటే జీవిత ధర్మాన్ని అర్థం చేసుకోవడం, జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడం. ఈ జీవిత సత్యాలను అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో లాస్ట్ ఏంటి? ధమ్మానుపස්සన. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే ప్రకృతి ధర్మం ఏంటి, విశ్వధర్మం ఏంటి. అప్పుడు ఇక దాని ఏమంటారంటే బియాండ్ లైఫ్ వెళ్ళి తెలుసుకునేటటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి. అంటే జీవితానికి అతీతంగా వెళ్ళి తెలుసుకునేటటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి, ఇంద్రియాతీత స్థితిలో తెలుసుకునేటటువంటి సత్యాలు కొన్ని ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ధమ్మానుపස්සన అంటారు. ధర్మం గురించి అర్థం చేసుకోవడం, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడం, ఇది బుద్ధుడి మార్గం. సో ఈ సుత్తా పీఠికలో ఏం చెప్తాడు? సెకండ్ ఇదంతా వినయ పీఠిక, సుత్తా పీఠిక. ఆఖరికి అభిధమ్మ పీఠికలో ఏం చెప్తాడంటే అయితే ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? ఒకటి ధ్యానం ద్వారా, రెండవది జీవించే కళ ద్వారా, అండ్ మూడవది ఏంటంటే జీవితంలో పరివర్తనని ఆహ్వానించాలి. అంటే శీలము, సత్ప్రవర్తన, ఇప్పుడు చెప్పాను కదా, సత్యము, ధర్మము, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చుకొని మన అందరు నిద్రలు పోతున్నారేంటి? లేవండమ్మా, ఎవరు నిద్రపోవద్దు, వినండి. మళ్ళీ మీకు ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్తారు? సో జీవితంలో ఎప్పుడైనా కానీ జీవిత సత్యాలను అర్థం చేసుకోవడము, సత్యం, ధర్మంతో, శీలంతో జీవించడము, జీవితంలో ఒక పరివర్తనని ఆహ్వానించడం. ఇన్నాళ్ళు ఒక టైప్ ఆఫ్ లైఫ్ జీవించారు, కానీ ఒక గురువు దగ్గరకు వచ్చి సాధన చేస్తున్నప్పుడు మీ జీవితంలో గతంలో లాగానే ఉంది అనుకోండి, మీరు వచ్చి కూడా వేస్ట్. ఇంకా మూర్ఛలో, ఇంకా అన్కాన్షియస్నెస్గా, ఇంకా అదే పాత జీవితాన్ని మీరు జీవించారనుకోండి, మీరు వచ్చి కూడా లాభం లేదు, వేస్ట్. జీవితంలో మార్పు అనేది రాకపోతే ఎవరేం సాధించలేరు. ఎందుకు అంటే ఆ మార్పు తెచ్చుకోవడానికే కదా వచ్చింది, జీవితాన్ని మార్చుకోవడానికే కదా వచ్చింది. ఆ మార్పు రాకపోతే మీరు వచ్చేం లాభం? వేస్ట్. సో అది వస్తే ఎంతవరకు వచ్చింది? ఇంకా నేను ఎంత మారాలి, ఇంకా నేను ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, ఇంకా నేను ఆ పరమసత్యాన్ని అందుకోవడానికి, ఆ జ్ఞాన శిఖరాలని అందుకోవడానికి మీరు ఇంకా చాలా 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 మారాలి. కొంతవరకు వచ్చి ఉంటుంది, కానీ ఇంకా మారాలి, ఇంకా చాలా జరగాలి. అంటే శరీర పరిధిలో జరగాలి, మనసు పరిధిలో జరగాలి, హృదయ పరిధిలో జరగాలి, తర్వాత శక్తి పరిధిలో జరగాలి, ఆత్మ పరిధిలో జరగాలి. ఇప్పుడు మనకి వేమన చెప్తాడు కదా, ఆత్మశుద్ధి కూడా జరగాలి. శరీర శుద్ధి, మనశుద్ధి, హృదయ శుద్ధే కాదు, ఆత్మశుద్ధి కూడా జరగాలంటాడు. పద్యం ఉంది కదా మనకి, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి చిత్తశుద్ధితో పాటు ఆత్మశుద్ధి కూడా జరగాలి. ఎందుకంటే ఆత్మకు కూడా మలినాలు అంటుకుంటాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు దీంతో ట్రావెల్ చేసింది కదా, శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో ట్రావెల్ చేసి అది కూడా అశుద్ధం అయిపోయింది. సో దాని శుద్ధి కూడా జరగాలి. జర్నీ చాలా పెద్దది, వయసు చాలా చిన్నది, అవునా? కాబట్టి వేగంగా నడవాలి, ఫాస్ట్ అండ్గా జర్నీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితం క్షణభంగురం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నీటి బుడగ లాంటి జీవితం, ఎప్పుడు అది పగిలిపోతుందో అర్థం కాదు మనకి. సో కాబట్టి ఈ కాస్త జీవితంలో మనము ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. సో దానికి బుద్ధుడు ఏం చెప్తాడంటే
మనము శీలము. నెక్స్ట్ ఏంటి, అభిధమ్మ పీఠికలో ఏం చెప్తాడంటే సమాధి గురించి చెప్తాడు ఆయన. ధ్యానం ఒక్కటే పరమావధి కాదు, సమాధిలో కూడా ప్రవేశించాలి. సమాధిలో చాలా రకాల స్టెప్స్ ఉంటాయి. ఓకే డన్, ఓకే డన్. సో అభిధమ్మ పీఠికలో ఏం చెప్తాడంటే దాంట్లో సమాధి గురించి చెప్తాడు. ఆ సమాధి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇది ధ్యానం అనేది మనకి జీవిత విధానము, శీలము, సత్ప్రవర్తన, తర్వాత మంచి చెడు అన్నీ నేర్పిస్తుంటే జీవించే కళ నేర్పిస్తుంది. మెడిటేషన్ ఏం చేస్తుంది, జీవించే కళ నేర్పిస్తుంది. సమాధి ఏంటంటే మరణించే కళ నేర్పిస్తుంది. అంటే ఎలా మరణించాలి, ఎలా జీవించాలో కాదు, ఎలా చచ్చిపోవాలో కూడా నేర్చుకోవాలి. ఆర్ట్ ఆఫ్ డయింగ్. సో దీన్ని పరమశివుడు చెప్పాడు విజ్ఞాన భైరవ తంత్రాలో, మహర్షి పతంజలి సమాధి పదంలో చెప్పాడు, సద్గురు ఓషో కానీ గౌతమ బుద్ధుడు కానీ ఎంతోమంది మాట్లాడారు సమాధి గురించి. కాబట్టి ధ్యానం అనేది ఎంట్రీ దేంట్లోకి ఆధ్యాత్మికంలోకి. సమాధి అనేది ఎగ్జిట్ దేంట్లోకంటే విశ్వాంతరాల్లోకి. సో మనము ఒక విధంగా చెప్పాలంటే మన లోపల ఉన్నటువంటి శక్తికి జన్మనివ్వాలి అంటే, మన లోపల ఉండే శక్తికి జన్మనివ్వాలంటే నువ్వు చచ్చిపోవాలా, అది బ్రతికుండగా జరగాలి. రీఇన్కార్నేషన్, రెనౌన్సియేషన్ ఎలా జరుగుతుంది, కొత్త జన్మ తీసుకోవాలి కదా. సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అని అంటారు, అవునా. ఆ కొత్త లైఫ్ తీసుకోవాలంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి ఎలా ప్రసవ వేదన పడి ఒక బిడ్డకి ఎలా జన్మనిస్తుందో, అదేవిధంగా మీరు కూడా అలాంటి వేదనని దాటి, అలాంటి దుఃఖాలను దాటి, ఈ భవసాగరాన్ని దాటి మీ లోపల ఉండే శక్తికి జన్మనివ్వాలి. ఆ జన్మని ఎక్కడిస్తారంటే సమాధిలో ఇస్తారు. అక్కడ వేరైపోతుంది. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, అక్కడ జరుగుతుంది డెలివరీ. సమాధిలో ఉన్నప్పుడు ఆ శక్తి అనేది అక్కడ బయటికి వస్తుంది, అదొక విరాట్ రూపం దాలుస్తుంది. ఆ శక్తి అనేది ఎప్పుడైతే విరాట్ రూపం దాలుస్తుందో అక్కడ నుంచి మనిషి నిర్వాణాన్ని అందుకుంటాడు, నిర్వాణ పదంలోకి వెళ్తాడు. ఆ నిర్వాణ పదం నుంచి వెళ్ళేటటువంటి వ్యక్తి బుద్ధత్వాన్ని, జ్ఞానోదయాన్ని అందుకుంటాడు. ఇదే బుద్ధుడి మార్గం. అందుకే అంటాడు, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఎవరో వెలిగిస్తారు, కానీ నువ్వు కాపాడుకోవాలి. దాన్ని నీరు పోయాలి, నూనె వేయాలి, ఒత్తి వేయాలి, దాన్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఒక అఖండ దీపంలాగా వెలగాలి. శాశ్వతమైన దీపం అనేది మీ లోపల వెలగాలి. బయట దీపం వెలిగిస్తే మన లోపల చీకటి పోదు. మన లోపల జాగృతి దీపం వెలిగించుకోవాలి, సత్యం అనే దీపం వెలిగించాలి. దానికి ఒక చెప్తాను నేను మీకు. శరీరం అనేది ప్రమిదలాగా కావాలి. ఇది మట్టి దీపం అంటారు, శరీరాన్ని ఏమంటారు, మట్టి దీపం. ఇది మట్టితో తయారైంది. శరీరం ప్రమిదలాగా కావాలి. తర్వాత ఇంద్రియాలు, మనస్సు, మన లోపల ఉండే ప్రాణశక్తి అనేది చమురు కావాలి, అవునా. తర్వాత ఈ శ్వాస అనేది ఒక ఒత్తి కావాలా. మీరు అట్లా రెడీ అయిపోయి ఉంటే భగవంతుడి జ్యోతి వచ్చి మీ దీపాన్ని వెలిగిస్తుంది. దాన్నే అపదీపోభవ అంటాడు బుద్ధుడు. నువ్వు ఫస్ట్ అలా రెడీగా, నువ్వు ఒక ప్రమిదలాగా, ఒత్తిలాగా, నూనెలాగా నువ్వు రెడీగా ఉండు. వెయిట్ చేయి. సో ఆటోమేటిక్గా ఆ దీపం అనేది సహజంగా, ప్రకృతిసిద్ధంగా, విశ్వధర్మం ప్రకారం అది వెలుగుతూ ఉంటుంది. సో దానికోసమే మనం సాధన చేస్తున్నాం. కాబట్టి అపదీపోభవ, బీ ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. విశుద్ధి మార్గంలో ప్రయాణం చేసి ఎవరైనా జ్ఞానాన్ని అందుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు, ఎందుకంటే జ్ఞానోదయం అనేది మన జన్మ హక్కు. ఎన్లైటన్మెంట్ ఈజ్ అవర్ బర్త్ రైట్. దాన్ని సాధించడానికే మనం భూమి మీదకి వచ్చాము. సో అది సాధించకుండా జీవితాన్ని ముగించకండి. దాన్ని పొందకుండా ఈ జన్మని అంతం చేసుకోకండి. అది అందుకోవడమే మీ లక్ష్యం. మనిషిలాగా పుట్టడమే అర్హత జ్ఞానోదయాన్ని అందుకోవడానికి. కాబట్టి దాన్ని మీరు ఇదే లైఫ్లో సాధిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఈ బుద్ధ జయంతి సందర్భంగా మరొకసారి నా శుభాకాంక్షలు. సో ఈ 3 days బాగా సాధన చేయండి. ఇక్కడ ఉన్నప్పుడు సాధన చేయండి. నేను యాక్టివ్లో ఉన్నానా, ప్యాసివ్లో ఉన్నానా, నేను ఎంత జాగృతిలో ఉన్నాను, నేను పనులు ఎలా చేస్తున్నాను, ఎలాంటి మనస్తత్వంతో చేస్తున్నాను, నేను శ్వాసతో అనుసంధానమై ఎంతసేపు ఉంటున్నాను, ఈవెన్ నడుస్తున్నా, లేస్తున్నా, తింటున్నా ప్రతి క్షణం శ్వాసతో అనుసంధానం కండి, లేకపోతే శరీరంతో అనుసంధానం కండి, మనసుతో అనుసంధానం, ఏదో ఒక దాని పట్ల జాగృతిని మెయింటైన్ చేయండి ఇక్కడ ఉన్నంతసేపు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి కానీ, ఇక్కడ వాతావరణం కానీ సాధనకు చాలా అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ స్థితిని 100% యూజ్ చేసుకొని
ఈ 3 డేస్లో ఎంతో సాధన చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ చివరిగా నా మాటలు ఇంత శ్రద్ధగా ప్రేమగా విన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.